హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ తారా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా మొబ్బు మొహం చూసినట్టే అర్థమైపోయిందిగా ఇప్పుడే లేచాను అని. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. వచ్చి 3-4 డేస్ అవుతుంది. రోజు 11కి లేచేదాన్ని. ఈరోజు పొరపాటున 7కి లేచా. మా వాళ్ళందరూ షాక్కి గురయ్యారు. సో ఎలాగో మార్నింగ్ లేచాను కదా అని మార్నింగ్ విజువల్స్ చూద్దామని అలా పొలానికి వచ్చేసా. పొలం అంటే మా ఇంటి దగ్గరలో వరి చేనులు కాదు. ఇక్కడ పొలాలు అంటే కొబ్బరి చెట్లు, ఇంకా సరువు తోటలు. వీళ్ళకి ఇన్కమ్ అంతా వీటి నుంచే వస్తుంది. చూడండి, అంగోండి సరువు మొక్కలు పాతారు ఆల్రెడీ. ఆ మధ్యలో చూసారా ఒక మొక్క భలే కనిపిస్తుంది. సారీ, మొక్క కాదు, చెట్టు. నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటే చాలా 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 ఇష్టం. బేసిక్గా ఎవరికైనా కూడా సెలవులు అంటే గుర్తొచ్చేది అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. నాకు సెలవులు లేకపోయినా కూడా గుర్తొస్తుంది అనుకోండి. ఇక్కడ నా వెనక కనిపిస్తుందంతా ఒక పెద్ద మామిడి తోట. మొత్తం చెట్లన్నీ చక్కగా పోత వచ్చేసి ఉన్నాయి. ఇంకొక 2-3 మంత్స్లో మంచి కాపు అయితే వస్తుంది. రీసెంట్ టైమ్స్లో అంటే అంత ఎక్కువగా రావట్లేదు, కానీ చిన్నప్పటి నుంచి అయితే నాకు ఇక్కడ బోల్డ్ మెమరీస్ ఉన్నాయి. ఇవన్నీ చూస్తూ ఉంటుంటే ఇప్పుడు అవన్నీ రీకలెక్ట్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ ఆకులు ఎక్కువ చేరుతూ ఉంటారు. ఆకులు అంటే కొబ్బరి ఆకులు ఉంటాయి కదా, వాటి నుంచి ఈనెలు సపరేట్ చేసి ఈనెలు అమ్ముతారు. దానికి ఇక్కడ ఎక్కువ డిమాండ్ అయితే ఉంది. అయితే ఆ ఆకులకి ఉన్న కమ్మలు ఉంటాయి కదా, వాటిని కూడా అమ్ముతారు. ఇక్కడ చూడండి, ఇక్కడైతే ఆరబెట్టారు కదా. పచ్చి వాటికి సపరేట్ రేటు, ఎండి వాటికి సపరేట్ రేట్ ఉంటుంది. వీటి నుంచి కూడా ఇలా వీళ్ళు ఇన్కమ్ ఎర్న్ చేసుకుంటారు. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్పాను కదా, దాన్ని బట్టి మీరు గెస్ చేయండి ఈ ఊరి పేరేంటో, ఇది ఏ ఏరియా అనేది. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర గేదెలు, ఆవులు, మేకలు, కోళ్ళు, ప్రతి ఇంటి దగ్గర డాగ్ కామన్గా ఉంటాయి. పశువులంటే మాకు ప్రాణం అన్న డైలాగ్ వీళ్ళని చూసి రాసినట్టు ఉన్నారనిపిస్తుంది నాకు. సరే, క్యూట్గా ఎంత బాగుందో. ఈ పాక మీద అంతా బూడిద గుమ్మడికాయలు పాదు చక్కగా పాకింది. మొన్న వచ్చేసరికి గ్రీన్ కలర్లో ఉంది. అక్కడ అమాయకంగా చూస్తుంది చూడండి, అది మొన్న దాని కొమ్ములతో పీకి పడేసింది. అంతే, గ్రీన్ కాస్త బ్రౌన్ కలర్లో మారిపోయింది. తమి నేను వచ్చినప్పటి నుంచి ఈ బుజ్జి మాక పిల్లలు హడావిడి మామూలుగా లేదు. అసలు రచ్చ రచ్చ చేస్తుంది. అసలు పేరేంటో చెప్పు. ఎవరి పేరు మోటు? ఆటల్లో మునిగి తేలుతున్న ఈ బుడ్డోళ్ళకి స్కూల్కి లేట్ అయిపోతుందన్న విషయం సడన్ గా గుర్తొచ్చి తొందరగా టిఫిన్ తినేసి ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయి స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. మా బుడ్డద చూడండి ఎంత కష్టంగా వెళ్తుందో. ఇప్పటి వరకు లేడి పిల్లలాగా అటు ఇటు కంతులేస్తూ అల్లరి చేసిన ఈ బుడతకి బడి మాట ఎత్తేసరికి అడుగు ముందు పడట్లేదు. మానేయడానికి చాలా ప్లాన్స్ వేసింది, కానీ మేము ఒక్కడు కూడా వర్కౌట్ అవ్వలేదు. బాయ్. బాయ్ ఫ్రెండ్స్, వీళ్ళతో మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.